హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి సామ్సంగ్లో డబుల్ డోరు 320 లీటరు అంటే పెద్ద సైజు డబుల్ డోర్లో సామ్సంగ్లో సిల్వర్ నానో అనేసి ఓల్డ్ మోడలే, కానీ బాక్స్ బాగుంది. ఇది ప్రాబ్లం ఏమంటే కూలింగ్ రాలేదు. సో గ్యాస్ వచ్చి లీకేజ్ అని కన్ఫర్ము. అంటే పించి మనం కట్ చేసినాము, గ్యాస్ లేదు. కానీ కంప్రెసరు పంపింగ్ అన్నీ చెక్ చేసినాము, అన్నీ బాగానే ఉంది. సెక్షన్ కూడా మనం అంటే ప్రెస్ అవుట్ మనం బ్లాక్ చేసుకునేసి సెక్షన్లో అన్నీ కూడా ఎక్కడన్నా లీక్ ఉందా అనేది కూడా మనం ఇప్పుడు చెక్ చేసుకునేసి దాని తర్వాత కన్ఫర్మ్ అంటే సెక్షన్లో లీకా లేదు కండెన్సర్ లీకా అని కన్ఫర్మ్ చేసుకునేసి మన మెటీరియల్ అయితే మార్చబోతున్నాము. మళ్ళీ కండెన్సర్ డ్రైన్ డబ్బాలో అంటే ఆ పైప్ వచ్చి ఎక్కువ ఫంకస్ వచ్చి ఒక విధంగా మనకు అంటే పోయినట్టు కనిపిస్తుంది, కాబట్టి దాన్ని కూడా మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. లోపల కూలింగ్ కాయిల్ అయితే ఎక్కడ అంటే పెరుక్కొని వచ్చే అంటే పెద్ద లీకేజ్ అయితే లేదు. మనం కంప్రెసర్ రన్నింగ్లో పెట్టి మళ్ళీ ఒకసారి ఎయిర్ అనేది బ్లాక్ చేసి మనం లీకేజ్ అనేది చెక్ చేస్తాము. ఏదైతున్నా కండెన్సర్ అయితే కంపల్సరీ వేయాల్సి వస్తుంది. ఏమంటే మనకు లోపల కూలింగ్ కాయిల్ అయితే ఎక్కడ లీకేజ్ అయితే లేదు. సో ఇప్పుడు మనం దీనికి వచ్చి 12 రోలు కండెన్సరు డబుల్ డోర్కి అంటే ఒక 350 లీటర్ వరకు ఆ కండెన్సర్ అయితే సరిపోతుంది. కింద వచ్చి మనం ఇప్పుడు ఆ డ్రైన్ డబ్బాకు ఆడ ఉండే పైపు అంటే రింగ్ పైపు మనం తీసేసి మనం 1/4 పైపుని సేమ్ అదే విధంగా మనం చుట్టుకొనేసి ఆడ సీటింగ్ పెట్టాల్సి వస్తుంది. అప్పుడే మనకు వచ్చి అంటే హీట్ వచ్చి ఎక్కువ కండెన్సర్ దాకా పోకుండా ఆ డ్రైన్ డబ్బాలో వేస్ట్ వాటర్ వస్తుంది కదా, అదన్నీ కొంచెం దాన్ని చల్లబరుస్తుంది. ఫిల్టర్ వరకు ఎక్కువ హీట్ పోకుండా మనకు ఉంటుంది అనమాట. ఈ పైపులు ఇదన్నీ వెల్డింగ్ అన్నీ అయిపోయి ఆ కండెన్సర్ వచ్చి మనం ఎక్స్టర్నల్గా వేస్తున్నాము. ఫిల్టర్ వేసేసి దాని తర్వాత మనం సెక్షన్ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఒకసారి వచ్చి మనం అంటే చెక్ చేసుకోవాలి కూలింగ్ కాయిల్ కూడా. ఇన్ కేస్ ఆడ కూడా ఏదైనా మనకు తెలిసి ఏదైనా లీకేజ్ ఉంటే దాన్ని మార్చడం ఏదో ఒకటి చేసుకోవాలా. దీనికి మనం వేసే ఫిల్టర్ అయితే మామూలు ఫిల్టరే, సిలికాజిల్ అంటే ఎక్కువ కాస్ట్లీ ఫిల్టర్ ఏం కాదు, మామూలు ఫిల్టరే. మనం మామూలుగా వేసేది ఈ సైజుకి, ఈ సైజు ఫ్రిడ్జ్కి మనం ఈ ఫిల్టరే వేస్తాం ఎక్కువ. క్యాబ్లరు మనం మార్చేది లేదు, దాని క్యాబ్లరే మనం ఇస్తున్నాము. అంటే ఇది బ్లాక్ అయిపోయి వచ్చిన కంప్లైంట్ ఏం కాదు. ఒక్కవేళ మళ్ళా బ్లాక్ అవుతుంది, చోక్ అవుతుంది, ఆ విధంగా ఏదైనా కంప్లైంట్ అని వచ్చిందంటే ఖచ్చితంగా వచ్చి క్యాబ్లర్ మనం మార్చాల్సి వస్తుంది. కానీ అంత అవసరం ఉండదు. మనం ఇప్పుడు సెక్షన్ కూడా ఫ్రెష్ అవుట్ కొడతాం కాబట్టి ఇన్ కేస్ ఏదన్నా ఎయిర్ బ్లాక్ అయ్యేదానికి స్విచ్లు అలాంటి వస్తువులు ఏదైనా ఒక లోపల ఏదైనా బ్లాక్ అయ్యి ఉంటే మనం ఫ్రెష్ అవుట్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా ఫ్రీ అయిపోతుంది. సెక్షన్ ఫ్రెష్ అవుట్ కొట్టేటప్పుడు కూలింగ్ కాయిల్ కాడ కూడా ఆడ నిలబడుకొని ఒక మనిషి చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఎయిర్ బ్లాక్ చేసేటప్పుడు అక్కడ ఏదైనా ఎయిర్ వచ్చే సౌండ్ లేదు, ఏదైనా
అంటే ఎయిర్ లీక్ అయ్యి వచ్చే సౌండ్ లేదన్నా ఆయిల్ వచ్చిన స్విచ్ ఏదో ఆయిల్ వాసన అలాంటివి ఏదైనా వస్తుందని ఒకసారి చెక్ చేసుకునేసి ఏం లేదని కన్ఫర్మ్ అయిందంటే మనం మామూలు ఈ వెల్డింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత మనం గ్యాస్ ఛార్జింగ్ చేసేయచ్చు. లేదు అక్కడ ఏదైనా లీకేజ్ ఉందా అని కన్ఫర్మ్ అయిందంటే ఆ కూలింగ్ కాయిల్ కూడా మనం మార్చుకోవాల్సి వస్తుంది. కూలింగ్ కాయిల్ అయితే బాగుంది కాబట్టి మనం ఈ వెల్డింగ్లు అన్నీ చేసేసి వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ చేయబోతున్నాము. వ్యాక్యూమ్ దీనికి ఒక 10 నిమిషాలు మనం పెడుతున్నాము. 10 నిమిషాలు పెట్టేసి దాని తర్వాత మనం గ్యాస్ ఛార్జింగ్ చేయాలా. ఈ ఫ్రిడ్జ్కి ఈ కంప్రెసర్కి మనం పెట్టే ప్రెషర్ అయితే మ్యాక్సిమం 10 PSI లోపలే సరిపోతుంది. 170 కంప్రెసర్ మామూలు దీంట్లో ఉండేది మంచి రేంజ్ ఉండే కంప్రెసర్. మనమైతే ఒక 500 లీటర్ డీ ఫ్రీజర్కి కూడా మనం కాయిల్ ఎక్స్టర్నల్గా కాయిల్ చుడితే ఈ కంప్రెసరే పెట్టేస్తాము. దుమ్ము లేపేస్తుంది కూలింగ్. ఇది బాగుంటుంది కంప్రెసర్. ఇది ఫస్ట్ మనం ఇచ్చిన గ్యాస్కి మనం కూలింగ్ ఎంత వస్తుంది అనేసి చూడబోతున్నాము. ఒక లైన్ అయితే స్టార్ట్ అయి ఉండదు ఫస్ట్ పైకి. ఇంకొక 15-20 నిమిషాలు అట్లా రన్నింగ్లో వదిలేసి మళ్ళీ కొంచెం తర్వాత చూసుకున్నాము. అంటే లేయర్ మనం చూసుకోవాలా ఎంత ఐస్ వస్తుంది. అది పూర్తిగా ఆ కాయిల్ మొత్తం పక్కాగా ఐస్ వస్తేనే మనకు వచ్చే ఆ డిఫోర్ట్ సిస్టము కింద అంటే కింద రూమ్కి బాగా కూలింగ్ వచ్చేది. పైన థర్మాస్టాటర్కి పక్కాగా కూలింగ్ అందేది. అన్నీ కరెక్ట్గా జరుగుతుంది అనమాట. పైన సగం కాయిల్ వరకు లేదా 2 పైపు వరకు ఐస్ వచ్చి అట్టే రన్నింగ్లో వదిలేసి గ్యాస్ ఫుల్గా ఎక్కేస్తాము. కండెన్సర్ ఓన్ హీట్ వస్తుంది కానీ కూలింగ్ అయితే వచ్చిండదు. ఆ విధంగా ఉండిందంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది 100% ఉండదు. కంప్రెసర్ త్వరగా పోతుంది అనమాట. ఇప్పుడు వచ్చి సగం కాయిల్కి వచ్చినది. ఇంకా ఒక 15-20 నిమిషాలు మనం వదిలేసి చూస్తే ఫుల్ కాయిల్కి పక్కగా ఐస్ వచ్చి ఉంటేనే 100% రిజల్ట్ వచ్చినట్టు లెక్క. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చూస్తున్నాము. దాదాపు ఫుల్ కాయిల్ మొత్తం పక్కగా ఐస్ వచ్చినది. ఈ రేంజ్ వస్తేనే మనకు అంటే హీటర్ ఆన్ అయ్యేదానికి, హీటర్ కోసం ఆ బయోమీటర్ ఆన్ అయ్యేది, ఆ సెన్సార్లు లేదు ఆ థర్మాస్టాటరు అదన్నీ కూడా మనకు ఎగ్జాక్ట్గా వర్క్ కావాలంటే ఈ విధంగా ఇంత టెంపరేచర్ త్వరగా వస్తేనే మనకు కూలింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చింటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.